ఉద్యోగం కోసం పరుగులు తీస్తూ ఉంటారండి. అది మీరైనా, నేనైనా, అది ఎవరైనా. మన ఊర్లో ఉద్యోగం దొరకాలి అంటే, మన ఉద్యోగం అంటే ఏంటి? మనీ సంపాదించడానికే. మనీ సంపాదించడంతో పాటు మనం కమ్యూనికేషన్ గురించి నేర్చుకోవటం, ఒక చుట్టూ ఉన్న ప్లేస్‌లో ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయటం, ఎలా చేయాలని చెప్పడం, ఇలా చేయడం నేర్చుకోవడం మనం నేర్చుకుంటాం. కొలాబరేటివ్‌గా వర్క్ చేయడం, టీమ్ వర్క్ అనేది బిల్డ్ చేసుకోవడం. ఈ స్కిల్స్ అన్నీ కూడా మనం బయటికెళ్తే వస్తాయి. మనం బయటికెళ్ళకుండా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ప్రెజెంట్ మీరు చూస్తూ ఉంటారు. ఎక్కడైతే డిమాండ్ అగ్రికల్చర్ ఎక్కువుందో, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్‌ని సేల్ చేస్తూ ఉంటారు. మధ్యవర్తులనమాట. ఈ బిజినెస్ కూడా చేయొచ్చు. తర్వాత మనం బాగా అగ్రికల్చర్‌లో మంచి నాలెడ్జ్ ఉంది అంటే, ఎవరైతే అగ్రికల్చర్ నాలెడ్జ్ లేని వ్యక్తులున్నారో, లేదంటే అవసరం లేని వాళ్ళున్నారో, ఆ భూమిని తీసుకొని, కౌలు తీసుకొని పని చేయొచ్చు. దాంతో పాటు ప్రజల అవసరాన్ని తెలుసుకోగలగాలి. అవసరాన్ని తెలుసుకోగలగాలి. కాబట్టి అవసరాన్ని తెలుసుకోగలిగితే మనీ కూడా ఇంట్లో కూర్చొని ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆన్‌లైన్ లో ఇంకా బాగా ఆపర్చునిటీస్ అనేవి గ్రాబ్స్ చేసుకోవచ్చనమాట. గ్రాబ్స్ చేసుకోవడానికి మనకు ఎన్నో అప్లికేషన్స్ అంటే గేమింగ్ అప్లికేషన్స్ కాదు. అలా అని మనీ పెట్టి ఆడేది కాదు. ట్రాన్స్‌డ్యూటర్ అని, అన్‌అకాడమీ అని, యూడెమీ అని, కోర్సెరా అని ఇలాంటివి లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్స్ అండ్ మనం కూడా యూజ్ చేయొచ్చు ఆ అప్లికేషన్స్‌ని. ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి గెయిన్ చేయొచ్చు. నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. నేను కాలేజ్ అయిన తర్వాత ఒక టాప్ మెంటర్స్ యూపీఎస్సీలో ప్రిపరేషన్ అయిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళతో ఎంతోమందితో నేను కలిసాను. కలవడం ఇంపార్టెంటా? వాళ్ళ గురించి అండర్‌స్టాండ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సిట్యుయేషన్స్ ఎలా జరుగుతున్నాయి. ఎంతోమంది పొలిటీషియన్స్‌తో కూడా కలిసాను. లోకల్ పీపుల్ కానీ, బయట ఉన్న కానీ. సిట్యుయేషన్స్‌ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక పర్సన్ యొక్క ప్రాబ్లమ్స్‌ని ఎలా మనం తీసుకోవాలి అనేది చాలా వరకు గ్రహించాననమాట. ప్రతి ఒక్క విషయాన్ని మనం పిన్ పాయింట్‌తో ఒక స్టడీ చేయగలిగితే అవన్నీ అర్థమవుతాయి. ఇలా నేను కూడా ఆపర్చునిటీస్‌ని స్టడీ చేశాను. స్టాక్ మార్కెట్‌ని స్టడీ చేశాను. యోగాని స్టడీ చేశాను. తర్వాత స్పిరిచ్యుయాలిటీని స్టడీ చేశాను. అన్నీ తెలుసుకొని ఏం చేస్తారు? తెలుసుకొని ఇంకా 10 మందికి షేర్ చేయగలగాలి. అంటే ఏంటంటే ఒక డైలమాలో ఉన్న వ్యక్తిని ఒక ప్రాపర్ వేలో తీసుకురావడం అనేది అందరి ఉద్దేశ్యం అయితే కాదు. ఇది నా యొక్క చిన్న కోరికనమాట ఇలా చేయటం.